ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దీపం సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ఇంట్లో దేవునికి దీపారాధన చేసేటప్పుడు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి పూజ చేసే నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి, దీపారాధనకు ఎలాంటి నూనెను ఉపయోగించాలి అనే విషయంపైన సరైన అవగాహన ఉండదు. మరి మనం చేసే దీపారాధనలో ఎలాంటి నూనె వాడాలి, ఏ నూనెతో దీపం వెలిగిస్తే మనం చేసే పూజకి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం పూజ చేసేటప్పుడు నువ్వుల నూనెతోనే దీపం వెలిగిస్తాం. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు, చెడు ప్రభావాలు, మీకు ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది. దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా తీరుతాయని చెబుతున్నారు. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అలాగే విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. పంచలోహ ప్రమిదలు, వెండి ప్రమిదలు, మట్టితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించడం చాలా మంచిది. అయితే నిత్యపూజకు మాత్రం మట్టి ప్రమిదలు వాడటం అంత మంచిది కాదు. ఎందుకంటే మట్టి ప్రమిదలను నిత్య దీపారాధనకు వాడితే అవి త్వరగా పగుళ్లు ఏర్పడుతాయి. కాబట్టి నిత్య దీపారాధనకు మట్టి ప్రమిదలు ఉపయోగించకూడదు. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి. పూజ గదిలో పంచదీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. పంచదీప నూనె అంటే 5 నూనెలను కలిపి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యిని కలగలిపి ఈ పంచదీప నూనెను తయారు చేస్తారు. అలాగే ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. రావి ఆకుపైన దీపారాధన చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మీ పూజ గదిలో దేవుని ఫోటో ముందు రావి ఆకు పెట్టి దాని మీద దీపం కుందిపెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరిక చెప్పి నమస్కారం చేయండి. దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా, ఆకు చివరి భాగం మనవైపు ఉండే విధంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే కాలసర్ప దోషాలు, నాగదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు. ఇది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది అనారోగ్య సమస్యలను, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి. ఇక దీపారాధనలో దీపం ఒక్కటే కాదు, మనం వేసే వత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలుంటాయి. 2 వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 వత్తుల దీపం పెట్టాలి. దారిద్ర్యం తొలగాలంటే 4 వత్తుల దీపం మంచిది. సంపదల కోసం 5 వత్తులతో దీపం వెలిగించాలి. విద్యాబుద్ధులు కావాలంటే 6 వత్తుల దీపం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడితే వాటిని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. ఎండిన పూలను పూజగదిలో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పూలు ఉన్నచోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. స్త్రీలు
జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఆ పూజకి 1000 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలందరూ ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే ఇంట్లో కానీ గుడిలో కానీ సూర్యాస్తమయం తర్వాత శంఖం ఊదడం, గంట మోగించడం చేయకూడదని శాస్త్రాలలో పేర్కొనడమైనది. సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి 9 గంటలకే ముగించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలని పండితులు చెబుతున్నారు. ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నా, అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి. వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేరుశెనగను ఇంట్లో వంటలకు ఉపయోగిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటప్పుడు వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునే వాళ్ళు తమ ఇష్టదైవానికి ఆముదంతో దీపం వెలిగిస్తే మంచిది. మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు త్వరగా పరిష్కారం అవ్వాలంటే ఆముదంతో దీపారాధన చేయడం మంచిది. గంధం నూనెతో దీపారాధన చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.